వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏరు దాటాక తెప్ప తగలేయడంలో చంద్రబాబును మించిన ఛాంపియన్ మరొకరు ఉండారంటారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ముందు గ్రామ వాలంటీర్ల జీతాలు రెట్టింపు చేస్తాము అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాళ్ల జీతాలు పెంచడం మాట దేవుడెరుగు. ఉద్యోగాలకే ఎసరు పెట్టేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు పొమ్మన్నారు. వారిని కొనసాగించే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్నికల్లో బాబు మాటలు నమ్మి ఆశలు పెట్టుకున్న వాలంటీర్లు ఇప్పుడు బాబు చేసిన మోసాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసుకుంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని భావించారు. అందుకే పూజ్య బాపూజీ జయంతి రోజునే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ మంచి ముందడుగు వేశారు. ఒకేసారి 2,66,000 మంది యువతీ యువకులకు వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు చొప్పున నియమించారు. ఫలితంగా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి చేరాయి. వాలంటీర్ వ్యవస్థతో పరిపాలన కొత్త రూపు దాల్చింది. ప్రజలు ఈ వ్యవస్థ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు కూడా. కరోనా సమయంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. వారు అందించిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా దక్కాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలుగాను సహాయ సహకారాలు అందించారు వాలంటీర్లు. వాలంటీర్ వ్యవస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని, జగన్మోహన్ రెడ్డిని అందరూ మెచ్చుకుంటున్నారని గమనించిన చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో మగాళ్లు లేని సమయంలో వాలంటీర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విష ప్రచారం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్? మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. చంద్రబాబు నాయుడు తానా అంటే తాను తందాన అనాల్సిందేనని ఫిక్స్ అయిపోయిన పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వాలంటీర్లు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, 30,000కి పైగా మహిళలను అక్రమ రవాణా చేశారని తీవ్రమైన ఆరోపణ చేశారు. పైగా ఈ విషయం తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలోని ఓ కీలక అధికారి చెప్పారని కూడా అన్నారు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. అయితే ఈ ఇద్దరి ఆరోపణలతో వాలంటీర్ల నుంచి సేవలు అందుకుంటున్న ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు కంగారు పడ్డారు. ఎన్నికల సమయంలో నాలిక మడత పెట్టి వాలంటీర్లంటే తనకు వ్యతిరేకత ఏమీ లేదని, కేవలం 5,000 జీతానికే వారి చేత చాలా పనులు చేయించుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి తీరతామన్నారు. అంతేకాకుండా వాలంటీర్ల జీతాలను 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచుతామని హామీ ఇచ్చారు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. చంద్రబాబు నాయుడు కల్లబొల్లి కబుర్లను వాలంటీర్లు కూడా నమ్మారు. జీతం రెట్టింపు చేస్తానన్నారు కదా అని ఎన్నికల్లో కూటమి పక్షాన నిలిచారు. అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు వాలంటీర్ల జీతాలు పెంచలేదు సరికదా, వారిని ఎలా వదిలించుకోవాలని తర్జన భర్జనలు పడి చివరకు ఒకేసారి మూకుమ్మడిగా 2,66,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పీకి పారేశారు. చిత్రం ఏంటంటే ఈ విషయంలోనూ టీడీపీ అబద్దాలే చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలిలోనే 2023 ఆగస్టులోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించిందని, ఆ వ్యవస్థ మనుగడలోనే లేదని మంత్రి అబద్ధం చెప్పారు. అదే సమయంలో 2024 వార్షిక బడ్జెట్లో వాలంటీర్లకు కేటాయింపులు చేశారా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 277 కోట్లు కేటాయించామన్నారు. మనుగడలోనే లేని వాలంటీర్ వ్యవస్థకు ఈ కేటాయింపులు ఎందుకు చేసినట్లు, ఎలా చేసినట్లు?
ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు. 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేశామంటాడు. కరెక్టే కదా. ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా. మరి విషయం ఏంటంటే 2024 జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే నెల జీతాల కింద అప్పటి ప్రభుత్వం 277 కోట్లు ఖర్చు చేస్తుంది. 2023 ఆగస్టులోనే వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించి ఉంటే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జీతాలు ఎందుకు ఇస్తారు? ఇంత చిన్న లాజిక్ను టీడీపీ నేతలు విచిత్రంగా మర్చిపోయారు. వాలంటీర్ల అంశమే కాదు, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. ఏ గ్యారంటీకి మోక్షం లేదు. ఎన్నికల వరకు ఆయన ఎన్ని హామీలైనా ఇస్తారు. అధికారంలోకి రాగానే వాటికి తిరోధకాలిస్తారు. చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో వాలంటీర్లకు టోకరా ఇవ్వడం తాజా కలికితురాయి అంతే.